ఇప్పుడు చట్ట ప్రకారంగా అంటే మనం నేను ముందు చెప్పినట్టుగానే అన్ని చట్టాల కంటే కూడా ఇది స్పీడీ ట్రయల్ చేసి ఒక బాధితురాలకి వెంటనే చట్ట ప్రకారం రిలీఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం 4 అంశాలు ఏవైతే డీవీసీ యాక్టులో ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో 4 ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒక భర్త అత్తమామలు ఆమెని, 2 పిల్లల్ని రోడ్డు మీద పడేశారు. పడేస్తే వెంటనే ఆమె రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ఒక సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసుల్ని ఆశ్రయించి కేసు పెట్టి అక్కడ నుంచి సఖీకి వచ్చి అక్కడ 1 రోజు 2 రోజులు షెల్టర్ తీసుకొని తర్వాత ఆమె వెంటనే నేను అదే ఇంట్లో ఉంటాను, నాకు ఆ ఇంట్లోనే ఉండేటటువంటి రైట్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి, రైట్ కావాలి, రెసిడెన్షియల్ ఆర్డర్ కావాలి ఆ ఇంట్లో ఉండడానికి అని చెప్పి ఆ ఇంట్లో ఉండడానికి, అంటే అత్తమామలు అదే ఇంట్లో ఉంటారు, ఆమె వేరేగా వండుకొని తినడం కానివ్వండి, ఆ ఇంట్లో ఉండడానికి ఆమెకి రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటిది లభిస్తుంది. అలాగే అత్తమామలు కానీ లేదా భర్త కానీ వాళ్ళు తిడుతున్నారనుకోండి, తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ అనేటటువంటిది ఇస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ విషయం. అయితే ఫ్యామిలీ విషయం కాకుండా అదే ఒక చదువుకునే అమ్మాయిని వేధిస్తున్నాడు అని కానీ, లేకపోతే ఒక తండ్రి తల్లి లేకపోతే ఆ పిల్లల్ని వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు అనేటటువంటిది ఈ అంశం కనుక ఉంటే వాళ్ళు అట్లీస్ట్ ఈరోజు వస్తున్నటువంటి ఈ ఫోన్ కాల్స్ కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. వాళ్ళకి అటువంటి ఏవి కూడా చేయకుండా ఉండడం కోసం దీన్ని మనం ఈ చట్టంలో ఒక క్లాజ్ ఉంది.